అంటే గతంలో కూడా అనేక స్కాములు జరుగుతున్నాయి. శాఖల వారీగా అంటే పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగిందని, తర్వాత కొనుగోళ్లలో కూడా బాగా జరిగిందని, తర్వాత అమృత్ టెండర్ల విషయంలో కూడా జరిగిందనేది గతంలో కేటీఆర్ గారు ఆధారాలతో సహా బయట పెట్టారు. కానీ దానికి తోడుగా ఇవాళ ఈ స్కామ్ కూడా బయట పెట్టారు. సో ఇది కేవలం ఇక్కడితో ఆగేది లేదు. ఆర్బీఐ గవర్నర్ని కలుస్తాం, ఆయన కంప్లైంట్ చేస్తాం, తర్వాత అన్ని దర్యాప్తు సంస్థలని కూడా కలుస్తాం, దీని మీద పూర్తి విచారణ చేయాల్సిందనేది వారు చేసినటువంటి డిమాండ్. సో దీనికోసం ఇంకా మరింతగా ఎట్లా దీనికోసం ముందుకెళ్ళబోతున్నారు బీఆర్ఎస్ పార్టీగా? రాష్ట్ర ప్రభుత్వం పైన అనేక సందర్భాల్లో అనేక స్కామ్లను ఎప్పటికప్పుడు బయటపెడుతూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పక్షమైన కేటీఆర్ కూడా గతంలో ఏదైతే ముఖ్యమంత్రి బావమరిదికి ఇచ్చిన అమృత టెండర్ల విషయంలో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. దానిపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా అనేక అంటే అటు ఈ కంచెగచ్చి భూముల వ్యవహారం కావచ్చు, అంతేకాకుండా ఇతర భూముల వ్యవహారంలో కూడా ఇటు లగచర్లకు సంబంధించిన విషయంలో కూడా అందులో కూడా కొంత స్కాములు జరిగాయి. అందులో కూడా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. అయితే చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత కుట్రలను, వారి ఆర్థిక లాభార్జనకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు నిజమేనని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆధారాలతో చూపించినా ఇవాళ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టలేదు. కనుక ఖచ్చితంగా దీనిపై ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మేము ఈ విధంగా ముందుకు పోరాల్సిన అవసరం ఉంది. సెబిక్ కావచ్చు, ఇటు ఆర్బీఐ కావచ్చు, లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్ పైన సెంట్రల్ మినిస్ట్రీకి సంబంధించి అంటే ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించి కూడా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చెప్పారు. గతంలో ఏదైతే ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సివిల్ సప్లై పౌర సరఫరాలకు సంబంధించిన శాఖకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దాదాపు 1000 కోట్ల పైచిలకు ఆరోపణలు ఉన్నాయి. 1000 కోట్ల స్కామ్ జరిగింది. అందులో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తినప్పటికీ కూడా దానిపైన కూడా ఎలాంటి విచారణ చేపట్టలేదు. అంతేకాకుండా ఇటు అనేక టెండర్ల విషయంలో కూడా అవకతవకలు జరిగాయి. ఆ టెండర్లకు గంపగుత్తగా ఒకే కంపెనీకి ఇచ్చారు. ఆ టెండర్లకు సంబంధించిన ఇటు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇతర టెండర్లకు సంబంధించిన అంశాల్లో కూడా పెద్ద ఎత్తున స్కాములు జరిగాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉల్కు పలుకులేదని చెప్పుకోవాలి. వాళ్ళ మరొకసారి కంచెగచ్చి బౌలి భూముల వ్యవహారంలో ఎఫ్ఆర్బిఎంను కాదని దాన్ని పక్కన పెట్టి ఒక బ్రోకర్ ఏదైతే బిక్కాని అనే ట్రస్టీప్ అనే కంపెనీ దగ్గరికి వెళ్ళి వారు బ్రోకరిజం చేసి డైరెక్ట్గా ఇటు సేల్ డీడ్ లేకుండా ఎలాంటి మ్యుటేషన్ లేకుండా టీజీఐఎస్ సంబంధించి భూములకు సంబంధించి లేకుండా ఒక జీవో ఆధారంగా 10,000 కోట్లు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఇది ఎలాంటి చాలా పెద్ద ఫ్రాడ్గానే చెప్పొచ్చు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. ఆధారంతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఇవాళ ప్రత్యేకంగా ప్రదర్శించారు. అంతేకాకుండా ఫారెస్ట్ అనుమతులు లేకుండా ఇవాళ ఏ విధంగా ముందుకెళ్తారని చెప్పేసి కూడా అదొక ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఇవాళ దాదాపు డెన్సిటీ ఆధారంగా మొక్కలు ఎక్కువ పెద్ద సాంద్రతలో పెరిగితే దాన్ని అటవీ ప్రాంతంగా గుర్తించాలని చెప్పేసి 1996లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అప్పుడు జడ్జిమెంట్ కాపీలు కూడా ఉన్నాయి. ఆ జడ్జిమెంట్ కాపీల ఆధారంగా కేంద్ర అటవీ శాఖ సంబంధించిన అనేక షరతులు ఉన్నాయి. ఆ షరతులను కాదని వాళ్ళ ఈ విధంగా ముందుకెళ్లారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఏదైతే 100 ఎకరాలని చెప్తున్నారో 100 ఎకరాలు కాదు, దాదాపు 122 ఎకరాల వరకు కూడా చదును చేశారు. ఆ చదును చేసిన దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తున్నాయి. అందులో 3 జింకలు చనిపోయి అనేక పక్షులు కూడా ఇవాళ అక్కడ మృత్యువాత పడ్డాయి. వేల రకాల చెట్లను కూడా ఇవాళ ధ్వంసం చేసిన పరిస్థితి కనుక ఖచ్చితంగా ఆరోపణలు కూడా ఇవాళ ప్రభుత్వం మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. అవి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఇప్పటికే దానికి సంబంధించిన నిన్న ఏదైతే సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన విచారణ జరిపి ఒక ఎంపవర్డ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి సంబంధించి సిద్ధార్థ దాస్ చైర్మన్ ఆధ్వర్యంలో నిన్న పర్యటించి అక్కడ ప్రత్యేకంగా పరిశీలన చేశారు. వాస్తవాలంతా కూడా తెలుసుకున్నారు. వారికి కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలోని బృందం ఫిర్యాదు చేసింది. ఈ అన్ని అంశాలను కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక విచారణ చేపట్టాలి, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దీనిపైన సెబీ ఎంక్వైరీ చేయాలి, ఖచ్చితంగా ఇటు ఆర్బీఐ ఉల్లంఘన కూడా చేసిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆరోపణలు చేస్తారు. ఖచ్చితంగా ఈ ఆరోపణలకు బలమైన ఆధారాలు కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చూపెట్టారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల ప్రోద్బలంతో వాళ్ళ అండతోటే ఈ విధంగా ముఖ్యమంత్రి చేశాడనే ఆరోపణలు కూడా ఇవాళ బయట వెలువడుతున్నాయి. దీని నేపథ్యంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వంకి ఎలాంటి సంబంధం లేకపోతే వెంటనే విచారణ కూడా ఆదేశించాలని చెప్పేసి కూడా ఇవాళ మేధావి లోకమంతా కోరుతుంది. కనుక ఖచ్చితంగా ఈ ఆధారాలు కూడా ఇప్పటికే సమర్పించారు. కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ భూ కుంభకోణానికి సంబంధించి నిజాలు బయట పెట్టాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉందని చెప్పేసి కూడా ఇవాళ బయట ఏదైతే మేధావులంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్.